అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 67. ఇక స్టోరీలోకి వెళ్తే విక్రమ్ కోపాన్ని చూసి భయపడుతుంది భానుమతి. చుట్టూ ఉన్న వాళ్ళ గుసగుసలు, భాను కళ్ళలో నీళ్లు విక్రమ్లో కోపాన్ని మరింత పెంచేస్తాయి. వాళ్ళు తనని ఎలా అప్రోచ్ అయ్యారో చెప్తాడు ఆ వ్యక్తి. విక్రమ్ను చూసిన రాజ్వీర్ విక్రమ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతను చెప్పింది అబద్ధమని నీకెలా తెలుసు అని విక్రమ్ను అడుగుతుంది భానుమతి. ఇన్ని రోజులు విక్రమ్ను అపార్థం చేసుకున్నందుకు బాధపడిన భాను విక్రమ్ను కిస్ చేస్తుంది. ఆర్వీ ఇండస్ట్రీస్ను అక్వైర్ చేయాలనుకుంటున్న విషయాన్ని మాహిర్కు చెప్తాడు విక్రమ్. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బాబా, నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అంది భాను. కాఫీ కప్ పట్టుకొని అటుగా వచ్చిన లీలా భాను బయటకు వెళ్తానని అనడంతో విని ఏదో అనబోతే వద్దు అన్నట్టుగా లీలాను ఆపేశాడు ధర్మేంద్ర. ధర్మేంద్ర సాయిగతో సైలెంట్ అయిపోయింది లీలావతి. సరే అని అన్నాడు ధర్మేంద్ర. బాబా, భామిని కూడా నాతో పాటు తీసుకువెళ్తాను, తనకేదో పనుందని చెప్పింది. తనను అక్కడ డ్రాప్ చేసి నేను అటు నుండి ఆఫీస్కి వెళ్తాను అని చెప్పింది భాను. యుగ్కి కాల్ చేసి రమ్మని చెప్తాను, యుగ్ మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని అన్నాడు ధర్మేంద్ర. ఏం పర్లేదు బాబా, మేము హ్యాండిల్ చేసుకుంటాము, అదీగాక అన్నయ్య విక్రమ్ మమ్మల్ని కలుస్తాను అని చెప్పారు అని అన్న భాను వైపు సూటిగా చూశాడు ధర్మేంద్ర. సరే సరే, మేము ఒంటరిగా వెళ్ళము అని లీలావతి చేతిలోని కాఫీ కప్ తీసుకొని ధర్మేంద్రకి ఇచ్చింది భాను. ముందు తిను, ఆ తర్వాతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళేది అని అంది లీలా. తర్వాత తింటానమ్మా అని చెప్పేసి పైకి వెళ్తున్న భాను చెవి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి టిఫిన్ పెట్టింది లీలావతి. భాను అనుపమ తినడం పూర్తయ్యేసరికి అక్కడికి వచ్చాడు యుగ్. నువ్వు తింటూ ఉండు, మేము వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు ఇద్దరు. ఆర్వీ ఇండస్ట్రీస్ గురించి ఏ విధమైన న్యూస్ గుడికి తెలియకూడదు. అంతకుమించి గుడిని చాలా జాగ్రత్తగా చూసుకో, తనకు సంబంధించిన ఏ విషయం ఎవరికీ తెలియకూడదు అని అన్నాడు ధర్మేంద్ర. టీకే బాబా, అంతా నేను చూసుకుంటాను అని అన్నాడు యుగ్. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే బదులు గుడిని బయటకు వెళ్లకుండా ఆపితే సరిపోతుంది కదా అని అంది లీలావతి. జరుగుతున్న సంఘటనల దృష్ట్యా తప్పకుండా రాజీవ్ ఇక్కడికి వస్తాడు. ఇక్కడ గుడిని చూస్తే తన కోపాన్ని మొత్తం తన మీద చూపిస్తాడు. ఇదంతా గుడి తట్టుకోలేదు. అది తన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనం ఊహించలేము. అందుకే తను ఇప్పుడు ఇక్కడ ఉండటం కన్నా ఆఫీస్కి వెళ్ళడం మంచిది అని అన్నాడు ధర్మేంద్ర. రాజీవ్కు భయపడి గుడిని ఎంతకాలం దాస్తాము, ఇంకా ఎంతకాలం అబద్ధాన్ని నిజమని నమ్మి రాజీవ్ అన్నయ్య తనను బాధ పెడుతుంటే మనం చూస్తూ ఊరుకుంటాము అని అంది లీలా. దేనికైనా సమయం రావాలి లీలా, ఇప్పుడు రాజీవ్కు నిజం తెలియాల్సిన సమయం వచ్చింది. ఇక మీదట రాజీవ్ వల్ల గుడి బాధపడే సందర్భం రానివ్వను అని అన్నాడు ధర్మేంద్ర. అనుపమ రూమ్లో. కిటీ, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళడం అవసరమా అని అంది అనుపమ. విక్రమ్ లాస్యల గురించి తెలుసుకోమని చెప్పాను, ఇప్పుడు తనని కలవడానికే వెళ్తున్నాను అని అంది భాను. కిటీ, ఇప్పటికి కూడా నువ్వు విక్రమ్ను నమ్మడం లేదా అని అడిగింది అనుపమ. అయ్యో అలా కాదు, ఇప్పుడు విక్రమ్ మీద నాకు ఎటువంటి అనుమానం లేదు, కోపము లేదు. మరెందుకు ఇదంతా చేయడం అని అడిగింది అనుపమ. నువ్వే చెప్పావు కదా బాబీ, చీకట్లో కూర్చొని వెలుతురు కోసం ఎదురు చూస్తే సరిపోదు, మన వైపు నుండి మన ప్రయత్నం మనం చేయాలని. అందుకే నా ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను అని అంది భాను. అంటే లాస్యకు విక్రమ్కు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, విక్రమ్ నన్ను లాస్యకు దూరంగా ఎందుకు ఉంచుతున్నాడు అని తెలుసుకుంటే ఒక చిక్కుముడి విడిపోతుంది. ఆ ముడి విడిపోయిన మరుక్షణం దీని అంతటికీ కారణం తెలుస్తుంది. దాని ద్వారా అతి ముఖ్యంగా లాస్యను ఉపయోగించుకొని మా ఇద్దరిని విడిదేయాల్సిన అవసరం ఎవరికి ఉందో తెలుసుకోవడానికి వీలవుతుంది అని అంది భాను. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కదా కిట్టి, ఇప్పుడు ఇదంతా చేయడం ఎందుకు, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అని ఊరుకుంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేయరు అని అనుకోలేం కదా బాబీ అని అంది భాను. యు ఆర్ రైట్ కిట్టి, ప్రాబ్లం ఇంకా కంప్లీట్ అవడానికి ముందే చెక్ పెట్టడం మంచిది, వెళ్దాం పదా అని అంది అనుపమ. బయటకు నడిచారు ఇద్దరు. వాళ్ళని చూసి వెంటనే కార్ డోర్ ఓపెన్ చేశాడు కార్ డ్రైవర్. ఆ కార్ డోర్ని క్లోజ్ చేసింది భాను. గుడి, ఏం చేస్తున్నావు నువ్వు, ఇప్పుడు మనం ఈ కార్లో వెళ్ళడం లేదు. ఎందుకు, ఈ కార్ను చూడగానే మనం ధర్మ గ్రూప్స్కి చెందిన వాళ్ళమని ఈజీగా గుర్తుపట్టేస్తారు అని ఆ కార్పై ఉన్న ధర్మ గ్రూప్ లోగోని చూపిస్తూ
అన్న భాను దాంతో అనవసరమైన అటెన్షన్ను గ్రాప్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు అది అవసరమా అని అంది భాను. దయచేసి ఇప్పుడు మనం క్యాబ్లో వెళ్తున్నాం అని మాత్రం చెప్పకే అని అన్నాడు యుగ్. చిన్నగా నవ్విన భాను వెయిట్ అంటూ అక్కడి నుండి వెళ్ళింది. కొంతసేపటి తర్వాత ఒక కారును డ్రైవ్ చేస్తూ వచ్చి వాళ్ళ ముందు కారును ఆపింది భాను. నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ అన్నట్టుగా సైగ చేశాడు యుగ్. అరగంట తర్వాత ఒక బహుళ అంతస్తుల భవనం ముందు ఆగింది భాను వాళ్ళ కారు. సేఫ్ డిస్టెన్స్లో వాళ్ళను అనుసరిస్తూ వచ్చిన సెక్యూరిటీ టీం ఉన్న కార్లు కూడా ఆగాయి. యుగ్, నువ్వు బాబీతో వెళ్ళు అని అంది భాను. నో, నేను నీతో పాటు ఆర్గనైజేషన్ ఆఫీస్కి వస్తాను అని అన్నాడు యుగ్. యుగ్ ప్లీజ్, బాబీను ఇక్కడికి పంపించడమే కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది, కానీ తప్పడం లేదు. ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడ లేకుండా ఉంటే నో నో యుగ్, ఇప్పుడు నువ్వు బాబీతో ఉండడమే కరెక్ట్. మరి నువ్వు అని అన్నాడు యుగ్. నేను ఎవరు అనేది అక్కడ వాళ్ళకు తెలియదు. అక్కడ నాకు పెద్దగా పని కూడా ఏమీ లేదు. నేను త్వరగా వచ్చేస్తాను. కానీ నువ్వు ఒంటరిగా, నాతో పాటు సెక్యూరిటీ టీం ఉందిగా. అయినా ఏదైనా ప్రాబ్లం అయితే నేను నీకు కాల్ చేస్తాను, సరేనా? మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది భాను. భానుని అనుసరిస్తూ వెళ్ళింది సెక్యూరిటీ టీం కారు. భాను వెళ్ళిపోయిన తర్వాత తన ఎదురుగా ఉన్న బిల్డింగ్ను చూసి దీర్ఘంగా శ్వాస తీసుకొని ముందుకు నడిచింది అనుపమ. రిసెప్షన్ దగ్గర తన వివరాలు చెప్పిన అనుపమ అంతకు ముందు రోజు తను తీసుకున్న అపాయింట్మెంట్ను ఈ రోజుకు మార్చినట్టుగా ఆ రిసెప్షనిస్ట్తో చెప్పింది. ఒక్క నిమిషం మేడం అంటూ కాల్ చేసి మాట్లాడిన ఆ రిసెప్షనిస్ట్, మేడం సార్ మీటింగ్లో ఉన్నారు, కొంచెంసేపు వెయిట్ చేయండి అని చెప్పి అనుపమకు వెయిటింగ్ రూమ్ను చూపించింది. మీన్వైల్ ఆర్గనైజేషన్కు చేరుకున్న భాను బిల్డింగ్ పార్కింగ్ లాట్లో కారు ఆపింది. ధ్రువ్కి కాల్ చేసి తను వచ్చిన విషయం చెప్పి లోపలికి వెళ్తుంది భాను. లోపలికి వెళ్తున్న భానును చూసి నవ్వుతూ పలకరిస్తున్నారు అక్కడి స్టాఫ్. వారితో పాటు అక్కడ ఆశ్రయం పొందుతున్న వారు కూడా అక్కడ ఉన్న వాళ్ళ దృష్టిలో భాను అక్కడ వాలంటీర్గా పనిచేస్తూ బయట వర్క్ చేస్తుంది అన్నట్టుగా మాత్రమే తెలుసు. గౌరవ్ కూడా అలానే చెప్పడంతో అదే విషయాన్ని నమ్మారు అక్కడి వారు. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోయింది భాను. అప్పటికే భాను చూడవలసిన, సంతకాలు చేయవలసిన ఫైల్స్ను భాను కోసం తీసి రెడీగా ఉంచాడు గౌరవ్. వాటిని చెక్ చేస్తున్న భానుకి ఒక్కొక్కటిగా వివరించాడు గౌరవ్. తర్వాత ఫ్యూచర్స్ ప్లాన్స్ను కూడా చెప్పడంతో తన అభిప్రాయాలను గౌరవ్ ముందు ఉంచింది భాను. గంటలో అయిపోతుంది అనుకున్న పని సుమారుగా 2 గంటల సమయం పట్టేసింది. సంతకాలు చేయడం పూర్తయిన తర్వాత బిల్డింగ్ మొత్తం చూసి వస్తాను అంటూ అక్కడి నుండి బయటకు వచ్చింది భాను. గౌరవ్ తను కూడా వస్తాను అన్నా వద్దని చెప్పి అక్కడి నుండి బయటపడిన భాను నేరుగా బిల్డింగ్ టెర్రస్ పైకి చేరుకుంది. అప్పటికే అక్కడ భాను కోసం ఎదురు చూస్తున్నాడు ధ్రువ్. సారీ వెయిట్ చేయించాను అని అంటూ ధ్రువ్ దగ్గరకు వెళ్ళింది భాను. అదేం లేదు అంటూ విజయవాడ నుండి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే చెక్ చేస్తున్నాను అని అన్నాడు ధ్రువ్. షోమి అని అన్న భాను వైపుకి ల్యాప్టాప్ను తిప్పాడు ధ్రువ్. అందులో ఉన్న పిక్స్ చూసిన భాను చిన్నగా నవ్వుకుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇలాంటి చెత్త పనులు చేయడంలో ముందుండేది నువ్వు కాక ఇంకెవరు, కావ్య అని అనుకుంటూ ఆ ఫొటోస్ను తన మొబైల్కు సెండ్ చేసుకుంది భాను. వెంటనే వాటి గురించి కోడ్ లాంగ్వేజ్లో భరద్వాజ్కు చెప్పిన భాను భరద్వాజ్ పంపిన మెయిల్ ఐడికు వాటిని సెండ్ చేసింది. కీప్ ఫాలోయింగ్ దెమ్, వాళ్ళ ప్రతి కదలికను గమనిస్తూ ఉండండి అని చెప్పింది భాను. ఓకే అని చెప్పిన ధ్రువ్ ల్యాప్టాప్లో మరొక ఫోల్డర్ను ఓపెన్ చేసి భాను ముందు ఉంచాడు. చెప్పమన్నట్టుగా ధ్రువ్ వైపు చూసింది భాను. భాను, విక్రమ్ లాస్యా ఇద్దరు క్లాస్మేట్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరితో పాటు మరొకరు కూడా ఉన్నారు అంటూ ఒక ఫోటో మీద క్లిక్ చేశాడు ధ్రువ్. ఆ ఫోటోను చూసిన భాను షాక్ అయింది. వీళ్ళ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్సా? కానీ 2 సంవత్సరాల ముందు ఒక సంఘటన జరిగింది, దాంతో వీళ్ళ ముగ్గురు విడిపోయారు. ఆ సంఘటన తర్వాత లాస్య అబ్రాడ్కి వెళ్ళిపోయింది. అప్పటి నుండి జాబ్ చేస్తూ అక్కడే ఉండిపోయింది లాస్య. ఇంత సడన్గా తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చింది? తన మదర్ను ఎవరో కిడ్నాప్ చేయడంతో ఆమె తిరిగి ఇక్కడికి వచ్చింది. ఆమెను సేవ్ చేయమని విక్రమ్ను హెల్ప్ అడిగింది. ఫ్యూ డేస్ బ్యాక్ విక్రమ్ ఆవిడను సేవ్ చేసి లాస్యను వాళ్ళ మదర్ను సేఫ్ ప్లేస్కి పంపించి వేశాడు అని తను తెలుసుకున్న విషయాలన్నీ భానుకు వివరించాడు ధ్రువ్. అంతలో భాను ఫోన్ మోగడంతో ఫోన్ వైపు చూసింది భాను. వచ్చిన నోటిఫికేషన్ను ఓపెన్ చేసి చూసిన భాను కళ్ళు కోపంతో చిన్నవయ్యాయి. వెంటనే యుగ్ నెంబర్కు కాల్ చేసింది భాను. కానీ యుగ్ నెంబర్ కలవకపోవడంతో
ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్ళిపోయింది భాను. భాను వెనకే కిందకి వచ్చాడు ధ్రువ్. పార్కింగ్ లాట్లో ఉన్న తన కార్ దగ్గరకు వెళ్ళిన భానుకి ఏదో తేడాగా అనిపించింది. కానీ అదేమీ పట్టించుకోకుండా మళ్ళీ యుగ్ నెంబర్కు కాల్ చేసింది. అయినా లాభం లేకపోవడంతో యుగ్, ఇట్స్ అర్జెంట్, కాల్ మీ అని మెసేజ్ పెట్టింది భాను. భాను ఏమైంది అని అడిగాడు ధ్రువ్. ధ్రువ్, నీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి కార్ స్టార్ట్ చేసింది భాను. బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్ళిన భాను కార్ కీచ్మన శబ్దం చేస్తూ ఆగిపోయింది. అది చూసి పరిగెడుతూ భాను కార్ దగ్గరకు వెళ్ళాడు ధ్రువ్. తల పట్టుకొని నెమ్మదిగా కిందకి దిగింది భాను. భాను ఏమైంది అని అడిగాడు ధ్రువ్. అంతలో భాను ఫోన్ రింగ్ అవడంతో డాష్ బోర్డ్లో ఉన్న ఫోన్ను తీసుకోవడానికి ట్రై చేస్తుంది భాను. ఆ ఫోన్ని తీసిన ధ్రువ్ కాలర్ ఐడిలో యుగ్ పేరు చూడగానే వెంటనే జరిగిన విషయాన్ని చెప్పాడు. దాంతో వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు యుగ్. కొన్ని నిమిషాలకు కొంచెం స్థిమితపడిన భాను ఖైజర్ అని పిలిచింది. హా, ఖైజర్ ఎక్కడున్నాడో చూడు అంటూ చెప్పింది భాను. వెయిట్ నేను చూస్తాను అంటూ ఖైజర్ని పిలిచాడు ధ్రువ్. ఎక్కడా ఎటువంటి అలికిడి లేదు. మళ్ళీ పిలిచిన 2 నిమిషాలకి వాళ్ళకు కొంత దూరంలో గర్జన వినిపించింది. దానితో పాటు ఎవరో బాధగా మూలుగుతున్న శబ్దం కూడా వినిపించింది. ఆ శబ్దం వస్తున్న వైపు చూడగా ఒంటి నిండా గాయాలతో ఉన్న ఒక వ్యక్తి షర్ట్ను నోటితో కరుచుకొని లాక్కొని వస్తున్న ఖైజర్ కనిపించాడు. అంతలోకి అక్కడికి వచ్చాడు యుగ్. గుడి, ఏమైంది? ఆజు ఆల్ రైట్ అని అడుగుతున్న యుగ్ దృష్టి కూడా ఖైజర్ మీద పడింది. సెక్యూరిటీ టీం కోసం చూసిన యుగ్కి వాళ్ళు అక్కడెక్కడా కనిపించలేదు. అసలు ఏం జరిగింది? సెక్యూరిటీ టీం ఎక్కడికి వెళ్ళారో, ఖైజర్ అక్కడ ఎందుకుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.